హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. ఈ కట్టె పొంగల్ని దేవుడికి నైవేద్యంగా, ఇంకా దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదంగా ఎక్కువగా చేస్తారండి. మీకు ఇంట్లో ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు స్పైసీగా ఈ కట్టె పొంగల్ని చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కట్టె పొంగల్ని తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4-5 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకొని కట్టె పొంగల్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ టైం లేదు అనుకుంటే పెసరపప్పుని ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. పెసరపప్పు అనేవి కలర్ మారి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకోవాలి. ఈ కుక్కర్లో 1 కప్పు రైస్ తీసుకోవాలండి. ఈ కట్టె పొంగల్కి నార్మల్ రైస్ కన్నా స్టోర్ బియ్యం అంటారు కదా, అవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ కుక్కర్లో మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఎసరు కోసం వాటర్ పోసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ని పోసుకోవచ్చు. ఇలా పోసుకోవటం వల్ల మనకి కట్టె పొంగల్ అనేది జ్యూసీగా వస్తుంది. ఎసరు తక్కువ పోసుకున్నామంటే మనకి కట్టె పొంగల్ అనేది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోయి పలుకుగా వస్తుందండి. నేను చూపించిన విధంగా ఎసరు పెట్టుకున్నారంటే మీకు కట్టె పొంగల్ ఉడకటానికి ఎసరు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి. విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో మీకు ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఒక 2 నిమిషాల పాటు మంటను సిమ్లో ఉంచుకొని రైస్ని ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకొని మనకి కట్టె పొంగల్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఒకవేళ ఈ కట్టె పొంగలి మీకు గట్టిపడింది అనిపిస్తే 1 కప్పు వాటర్ని వేడి చేసుకొని పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూశారు కదా, మనం పెట్టుకున్న ఎసరుకి కట్టె పొంగల్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే కట్టె పొంగల్ టేస్ట్ అంత బాగుంటుంది. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వీటన్నిటిని కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/4 కప్పు వరకు జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పు అనేవి మీ ఇష్టం అండి, కావాలంటే 1/2 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. తినేటప్పుడు ఈ జీడిపప్పు పలుకులు తగులుతూ కట్టె పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు మనకి పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపుని కట్టె పొంగల్లో వేసుకోవాలి. పోపు మొత్తాన్ని పొంగల్లో కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నామంటే వేడివేడి కట్టె పొంగల్ రెడీ అయిపోతుందండి. క్షణాల్లో చేసుకునే ఈ కట్టె పొంగల్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్లోనే కాదండి, గిన్నెలో వండుకున్న ఈ కట్టె పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి కట్టె పొంగల్ని మీకు నచ్చిన ఏదైనా ఒక చట్నీతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నేను చూపించిన విధంగా కట్టె పొంగల్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.